తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తుల బెయిల్ పిటిషన్లపై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను ఈరోజు నాంపల్లి కోర్టు విచారించనుంది. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు తిరుపతన్న, భుజంగరావులకు బెయిల్ ఇచ్చేందుకు గతంలో నిరాకరించింది. తిరిగి ఈరోజు మళ్ళీ ట్యాంపరింగ్ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆయన ఇంకా విదేశాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్కు రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ రావు వస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సిబిఐ ద్వారా ఇంటర్పోల్కి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తుల బెయిల్ పిటిషన్లపై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను ఈరోజు నాంపల్లి కోర్టు విచారిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఇదైతే నిందితులుగా ఉన్నట్టు తిరుపతన్న, భుజంగరావుకు సంబంధించి గతంలోనే 2 సార్లు బెయిల్ తిరస్కరించింది నాంపల్లి కోర్టు. మళ్ళీ 3వ సారి వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ కూడా పోలీసులు వేశారు కాబట్టి మాకు ఇంకా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కూడా నిందితుల తరపు నుంచి న్యాయవాది కోర్టుకు తెలపడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మరికొద్దిసేపట్లోనే 2 నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. బెయిల్ ఇస్తుందా లేదంటే రిమాండ్ పొడిగింపు చేస్తుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ నిందితులకి బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇంకా ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఇటు హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఇంకా విచారణ చేయాల్సి ఉంది. కీలకమైన నిందితులు ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు పరారీలో ఉన్నారు. వారు పైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశాం. వారు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే పని ఉంది కాబట్టి ఇప్పుడే వీరికి బెయిల్ ఇచ్చినట్టయితే వీరంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి పోలీసులు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా పోలీసులు కౌంటర్ పిటిషన్లో కోరడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన ఎవిడెన్స్ని, కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఆధారాలతో పాటు టెక్నికల్ ఆధారాలు, ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఏదైతే నిందితులు ధ్వంసం చేశారో లాగర్ రూమ్లో కొన్ని హార్డ్ డిస్క్లతో పాటు పెన్ డ్రైవ్లని, సిస్టమ్స్ని అన్నిటిని కూడా ధ్వంసం చేసి అక్కడ కొత్త సిస్టమ్స్ని ఏర్పాటు చేశారు కాబట్టి వాటికి సంబంధించిన కీలకమైన ఆధారాలని పోలీసులు సేకరించారు.